ఒకసారి గాదు, 2 సార్లు గాదు, మొత్తానికి 3 సార్లయితే చెన్నా ఆండ్రూ పెయిర్ సక్సెస్‌ఫుల్‌గా బ్రీడ్ అయింది. బ్రీడ్ అయిన తర్వాత ఎగ్స్ వచ్చినియి. ఆ ఎగ్స్‌ని మెయిల్ చెన్నా ఆండ్రూ ప్రాపర్‌గా ఇంక్యుబేట్ చేసింది. దాని తర్వాత ఆ ఎగ్స్ నుంచి చిన్న చిన్న తోకలతో వచ్చినియి అనమాట. అవే విగిలర్స్. విగిలర్స్ వచ్చిన తర్వాతనే అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లమే మెయిల్ చెన్నా ఆండ్రూ విగిలర్స్‌ని మొత్తం తినేయడం జరుగుతుంది. ఇలా ఒకసారి గాదు, 2 సార్లు గాదు, మొత్తం 3 సార్లు ఇదే రిపీట్ అయింది. ఎందుకిలా అవుతుంది అని నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేసి నోటీస్ చేసిందేంటంటే, మనం పెట్టింది ఒక 3 ఫీట్ ట్యాంక్, కొంచెం పెద్ద సైజ్ ట్యాంక్ గాబట్టి, విగిలర్స్ వచ్చిన తర్వాత విగిలర్స్ 1, 2 గాదు గదా! కొన్ని వందలుంటాయి గాబట్టి, అన్నీ ట్యాంక్ మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కదాన్ని అది కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికి ఎక్కువ పని చేయాల్సొస్తుంది. ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది. ఓవర్ స్ట్రెస్ అయిపోవడం మూలంగా మెయిల్ చెన్నా ఆండ్రూ మొత్తం ఫ్రైస్‌నన్నిటిని తినేస్తుందనమాట. దానికి సొల్యూషన్‌గా ఈరోజు ఈ పెయిర్‌ని నేను ఈ ట్యాంక్ నుంచి చిన్న ట్యాంక్ అయితే షిఫ్ట్ జేస్తున్నాను. చిన్న ట్యాంక్‌లో ఎక్కువ స్పేస్ లేదు గాబట్టి, నెక్స్ట్ టైమ్ బ్రీడ్ అయిన తర్వాత విగిలర్స్ వస్తే విగిలర్స్‌ని ఈజీగా కాపాడగలుగుతాయి.